welcome to my channel Maths by T. If you are new to my channel, please do subscribe, and especially if you are a 10th class student, compulsory subscribe చేసుకోండి because నేను 10th class maths every problem every exercise explain చేస్తున్నాను. So please subscribe to my channel. And coming to the exercise 5.2 in quadratic equation chapter, నేను ఆల్రెడీ ఫస్ట్ బిట్లో ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ నేను నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా మిస్ అవుతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. నవ్ ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ ఎక్సర్సైజ్ 5.2. సో ఇన్ ద ఎక్సర్సైజ్ 5.2 సెకండ్ బిట్, హియర్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఫైండ్ 2 numbers whose sum is 27 and product is 182. చూడడానికి ఇది కొంచెం డిఫికల్ట్గా కనిపించవచ్చు, బట్ మనకి ఇక్కడ జస్ట్ మనం క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఫైండ్ 2 numbers whose sum is 27. సమ్ అనేది ఇక్కడ కీవర్డ్ అనమాట, దీన్ని అండర్లైన్ చేసుకోండి. అండ్ ప్రొడక్ట్ ఈస్ 182. అగైన్ ప్రొడక్ట్ ఈజ్ ఆల్సో కీవర్డ్ లాగా అనమాట. ఈ సమ్ ప్రొడక్ట్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్, సమ్ అంటే తెలుసు కదా ఎడిషన్. సో మనకి వాళ్ళ నెంబర్స్ ఇవ్వలేదు, జస్ట్ మనం నెంబర్స్ని కనుక్కోవాలి. సో అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడు, ఫైండ్ 2 numbers whose sum is 27 and product is 182. మనకి ఇక్కడ నెంబర్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి జస్ట్ మనం అజ్యూమ్ చేసుకున్నాం. 2 numbers అన్నాడు కాబట్టి 2 numbers-ని ఎక్స్ అండ్ వైగా అజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ హూజ్ సమ్ ఇస్ 27 అన్నారు కాబట్టి ఎక్స్ ప్లస్ వై 27 అనుకోవాలి. అండ్ ప్రొడక్ట్ వచ్చేసి 182. ప్రొడక్ట్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్, ఎక్స్ ఇంటూ వై 182. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోవాలి, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోవాలి. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 we can find y. ఎలా y ఈక్వల్స్ టు ఈ ఎక్స్ని ఈక్వల్స్ టు ఇట్ సైడ్ పంపిస్తే మైనస్ అవుతుంది, 27 మైనస్ ఎక్స్. సో మనకి y వాల్యూ వచ్చింది. ఈ y వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. Substitute y value in equation 2. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ని యాస్టీస్గా ఉంచి y ప్లేస్లో 27 మైనస్ ఎక్స్ రైట్ చేసుకుంటే ఇది ఈక్వల్స్ టు 182. సో మనం దీన్ని ఎక్స్ తోటి మల్టిప్లై చేస్తే 27x మైనస్ ఎక్స్ స్క్వేర్ 182ని ఈక్వల్స్ టు ఇట్ సైడ్ పంపిస్తే మైనస్ 182 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనం ఇలా వచ్చింది మనకి మైనస్ ఎక్స్ స్క్వేర్ 27x మైనస్ 182. సో దీన్ని -1తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, -1 ఇంటూ మైనస్ 27x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 182 ఇది ఈక్వల్స్ టు 0. సో ఈ -1ని ఈక్వల్స్ టు అవతల పంపిస్తే బై అవుతుంది, 0 బై సంథింగ్ 0 అవుతుంది. సో మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, -27x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 182 ఈక్వల్స్ టు 0. దీన్ని హైయెస్ట్ డిగ్రీ ఫామ్లో రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 27x ప్లస్ 182 ఈక్వల్స్ టు 0. సో ఇది మనకి నార్మల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో వచ్చింది ఇక్కడ కదా. సో మనకి ఏవైనా 2 numbers తీసుకుంటే అవి యాడ్ చేస్తే 27 రావాలి అండ్ ఇంటూ చేస్తే 182 రావాలి. సో అలాంటి 2 numbers ఏమైనా ఉన్నాయంటే మనకి 13 and 14. సో ఈ రెండింటిని మనకి యాడ్ చేస్తే 27 వస్తుంది, మల్టిప్లై చేస్తే 182 వస్తుంది. సో మనం ఇక్కడ 27x ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x మైనస్ 13x ప్లస్ 182 ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనము
ఎక్స్ని కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 14, ఇక్కడ మైనస్ 13ని కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 14 ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఎక్స్ మైనస్ 14 కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 14 ఎక్స్ మైనస్ 13 ఇజ్ ఈక్వల్స్ టు 0. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 14 ఈక్వల్స్ టు 0, ఎక్స్ మైనస్ 13 ఈక్వల్స్ టు 0. అప్పుడు ఏమవుతుంది మనకి ఎక్స్ ఈక్వల్స్ టు 14, ఎక్స్ ఈక్వల్స్ టు 13. సో మనకి కావాలనుకున్న ఫైండ్ 2 నెంబర్స్. దీస్ ఆర్ ద నెంబర్స్ 14 and 13. సో ఆన్సర్ ఈస్ ఎక్స్ ఈక్వల్స్ టు 14, ఎక్స్ ఈక్వల్స్ టు 13. Thank you for watching my video. Please subscribe to Maths by T channel.